అంటాక కూడా నాకు అసలు డెలివరీ పెయిన్స్ అనేవి రావట్లే అనమాట. లేబర్ అనేది ఒక జెల్ లాంటిది ఇండ్యూస్ చేసి వదిలేసినారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డాక్టర్ డిసైడెడ్ వీ హ్యావ్ టు డూ ఎమర్జెన్సీ. అంటే ఇట్ వాజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. అసలు ఇవాళ ఇట్లా ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా అంటే ఎన్ఎస్టీ టెస్ట్ చేస్తాడు. హలో ఆల్, ఎట్లున్నారు? ఏం చేస్తున్నారు? ఇంతకీ తిన్నారా లేదా? మరి నా వీడియో టైటిల్ చూసే ఉంటారు కదా. ఈ వీడియో చాలా స్పెషల్ అనమాట. నాకు నా డెలివరీ ఎక్స్పీరియన్స్ని మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంతకుముందు నా ప్రెగ్నెన్సీ స్టోరీని కూడా నా ఛానల్లో షేర్ చేసుకున్నాను. ఎవరైనా మిస్ అయితే ఆ వీడియోని కూడా చూసేయండి. అయితే ఈ వీడియో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఏదైతే ఈ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఎమర్జెన్సీ డెలివరీగా ఎట్లా మారింది అనేది మొత్తం నేను మీతో షేర్ చేసుకుంటాను. మరి లేట్ చేయకుండా ఇవాళ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నా ప్రెగ్నెన్సీ జర్నీకి వచ్చినట్లయితే నేను 40 వీక్స్కి ఆల్మోస్ట్ 2 days ఉంది అనగా నా డెలివరీ అయిందనమాట. సో ఫుల్ టర్మ్ అని చెప్పొచ్చు. ఇంకా 9th month రాగానే మనం అందరికీ ఒక భయం ఉంటుంది కదా. స్పెషలీ ఉమెన్ అందరూ ఈ ఫేజ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. 9th month రాగానే మనం చాలా కేర్ఫుల్ కూడా ఉండాలంటారు. ఎప్పుడు డెలివరీ అవుతుందో కూడా తెలియదు. అట్లనే మూమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో నా బేబీ మూమెంట్స్ కూడా మంచిగానే ఉండే. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ కానీ ఇలాంటివి ఏమైనా లీక్ అయినా వెంటనే డాక్టర్కి కన్సల్ట్ అవ్వాలన్నమాట. అసలు రిస్క్ తీసుకోవద్దు. సో నా 39th వీక్ వరకు వచ్చినాక కూడా నాకు అసలు డెలివరీ పెయిన్స్ అనేవి రావట్లే అనమాట. నార్మల్గా మనం మూవీస్లో ఇవన్నీ చూస్తూ ఉంటాం కదా, పెయిన్ వస్తూ ఉంటుంది, ఉమెన్ అనేది ఆ పెయిన్ తీస్తూ ఉంటారు. అట్లనే కొంతమందికి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఒక గష్లో ఇట్లా వచ్చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం కదా, స్టోరీస్ కూడా వింటూ ఉంటాం కదా. సో నా డెలివరీ కూడా అట్లా ఏమన్నా అవుతుందేమో అని అనుకుంటుండే. బట్ ఎంతకి 39th వీక్ వచ్చినా కానీ నాకు పెయిన్స్ అయితే రావట్లేదు. సో అట్లా రెగ్యులర్గా డాక్టర్ చెకప్కి వెళ్తాం కదా, 9th monthలో ఎవ్రీ వీక్ రమ్మంటారు. సో అట్లా వెళ్ళిన తర్వాత డాక్టర్ని కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ అన్నారు, ఏమైనా పెయిన్స్ కానీ ఏమైనా డెలివరీ సిమ్టమ్స్ కానీ తెలుస్తున్నాయా అంటే, నేను అన్నా లేదు డాక్టర్, నాకు అసలు ఏం కాంట్రాక్షన్స్ రావట్లేదు, ఏం పెయిన్స్ రావట్లేదు, నేను ఎప్పుడు నార్మల్గా ఉన్నట్టే ఉన్నాను, బేబీ మూమెంట్స్ కూడా తెలుస్తున్నాయి, కొంచెం తక్కువ అయినట్టు అనిపిస్తుంది అని అయితే ఈ కన్సర్న్ చెప్పినాను. అయితే డాక్టర్ అనేది మనం అసలు రిస్క్ తీసుకోవద్దు, మీరు ఒకసారి ఎన్ఎస్టీకి వెళ్ళి తీసుకోండి అని. ఎన్ఎస్టీ అంటే అదొక స్కాన్ లాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే స్పెసిఫికల్లీ మన బేబీ హార్ట్ బీట్ కానీ బేబీ మూమెంట్స్ కానీ మనకి కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేదా అని కూడా చూపిస్తుంది ఆ మెషిన్లో. ఏంటంటే ఒక్కొక్కసారి మనకి లోపల కాంట్రాక్షన్స్ అవుతున్నా కానీ మనకి తెలియదంట. బట్ ఆ మెషిన్లో మాత్రం మనకి కనిపిస్తుంది అనమాట కాంట్రాక్షన్స్ వస్తున్నాయా లేదా అని, లేబర్ పెయిన్స్ తీస్తున్నామా లేదా అని అందులో తెలుస్తుంది అంట. ఒక్కొక్కసారి మనకి తెలియకపోయినా, మనం ఎక్స్పీరియన్స్ చేయకపోయినా. సో ఆ ఎన్ఎస్టీ అనేది మెషిన్స్ పెట్టినారు, చూసినారు. అందులో ఫస్ట్ టైం చేసినప్పుడు ఏదో కొన్ని కాంట్రాక్షన్స్ వస్తున్నాయి అన్నట్టు చెప్పినారనమాట. సో నేనేమన్నానంటే అసలు ప్రిపేర్డ్గా లేమనమాట. సో డాక్టర్ అన్నది మీరు ఇంకా జాయిన్ అయిపోండి, మీరు ఇంకా అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయిపోండి డెలివరీకి అన్నారు. మేమేమో అసలు ప్రిపేర్డ్గా లేమనమాట. అసలు మైండ్ సెట్ అనేది మేము ఎట్లా నార్మల్ స్కాన్కి వెళ్ళినాము, వెళ్ళి అంత మంచిగా అయిపోతుందిలే ఇంటికి వచ్చేస్తాము, పలానా డేట్ ఇస్తారో ఆ టైంకి వెళ్తాము అనుకున్నాము. అసలు ప్రిపేర్డ్గా లేము. అన్న వెంటనే మేము డాక్టర్ కన్నా మ్యామ్ ఒకసారి మళ్ళీ స్కాన్ తీసుకుందామా, ఎందుకంటే మాకు ఒక పొజిషన్లో సిట్టింగ్ పొజిషన్ బెడ్ అనేది సరిగా లేకుండే అనమాట. సో దానివల్ల ఏమైనా అట్లా ఇట్లా వచ్చిందేమో, ఒకసారి మళ్ళీ తీసుకుందామని రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఎన్ఎస్టీ అనేది తీసుకుంటే అప్పుడు కరెక్ట్గా వచ్చింది అనమాట. అంటే బేబీ హార్ట్ బీట్ మంచిగా వచ్చింది, ఎలాంటి కాంట్రాక్షన్స్ ఏం చూపించలేదు, మంచిగా ఉండే అనమాట. సో డాక్టర్కి చెప్తే డాక్టర్ అన్నది మనం రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే నీ డెలివరీ డేట్ అనేది ఇంకో 3-4 daysలో మాత్రమే ఉంది. సో అంతవరకు బేబీని కూడా ఉంచడం కరెక్ట్ కాదు, బేబీ హ్యాస్ టు కమ్ అవుట్. సో మీరు ఒక డెసిషన్ తీసుకొని జాయిన్ అయిపోండి రేపు ఖచ్చితంగా అన్నారు. అయితే నేను అడిగినాను, మరి నాకు డెలివరీ పెయిన్స్ అయితే రావట్లేదు కదా. అట్లనే డాక్టర్ నా సర్విక్స్ అనేది చెక్ చేసినారనమాట. సర్విక్స్ చెక్ చేస్తే అసలు సర్విక్స్ కూడా డైలేట్ అవ్వలేదు. సర్విక్స్ అనేది ఆల్మోస్ట్ అట్లీస్ట్ 2 నుంచి అయినా సెంటీమీటర్స్ డైలేట్ అయ్యి అలా ఉంటే మనకి లేబర్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాము కదా. సో నాకు అట్లా ఏం లేదంట. డాక్టర్ చెక్ చేసి చెప్పినప్పుడు నా సర్విక్స్ అనేది అసలు డైలేట్ అవ్వలేదు. సో డాక్టర్ అన్నది
సో షీ వాజ్ ఆస్కింగ్ అస్ అనమాట, ఏమనుకుంటున్నారు మీరు, మరి సర్విక్స్ అయితే డైలేట్ అవ్వలేదు, అట్లనే నార్మల్ పెయిన్స్ కూడా రావట్లేదు కదా, మళ్ళీ సి సెక్షన్కి వెళ్తారా అని డైరెక్ట్గా అడిగింది అనమాట. సో నేనేంది అసలు అదేంటి డాక్టర్, అంటే నాకు నార్మల్ పెయిన్స్ వస్తాయి అనే కదా మేము ఇన్ని వీక్స్ వరకు వెయిట్ చేసినాము, లేకపోతే ఎప్పుడో సి సెక్షన్ చేసుకుంటుండే కదా, సో లెట్స్ వెయిట్, నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేద్దాం డాక్టర్ అన్నాను. డాక్టర్ కూడా ఎంకరేజ్ చేసింది. సో డాక్టర్ ఏమన్నదంటే, ఒక పని చేయండి, మీరు రేపు జాయిన్ అవుతారు కదా, అయినప్పుడు సో షీ ఆస్క్డ్ us టు జాయిన్ ఆన్ 4th అనమాట. 4th రోజు జాయిన్ అవ్వమన్నది, ఖచ్చితంగా జాయిన్ అవ్వమన్నది, అస్సలు రిస్క్ తీసుకోవద్దని చెప్పింది. సో జాయిన్ అవ్వండి, మేము మీకు లేబర్ ఇండ్యూస్ చేస్తాము, లేబర్ ఇండ్యూస్ చేసి నీకు సక్సెస్ఫుల్గా పెయిన్స్ వచ్చి కాంట్రాక్షన్ వచ్చి సర్విక్స్ అనేది డైలేట్ అయితే నార్మల్ డెలివరీ అవుతుంది, లేదంటే సి సెక్షన్కి వెళ్ళాల్సి వస్తుంది, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ అని చెప్పినారు. సో ఐ వాజ్ లైక్ ఓకే. నేను కాకపోతే ఆ సిచ్యువేషన్లో నేను యాక్చువల్లీ బ్రేక్ డౌన్ అయిపోయాను అనమాట డాక్టర్తోని. అసలు నాకు అర్థం కాలే, ఏంది నార్మల్ సి సెక్షన్ అంటున్నారు, అసలు ఎట్లా ఏం జరుగుతుంది, ఫస్ట్ టైం మామ్ని నేను, అసలు ఏంది అని ఫుల్ భయం వేస్తుండే. యాక్చువల్లీ చెప్పాలంటే అది నర్వస్నెస్ కూడా కాదు, భయం వేస్తుండే అనమాట, టెన్స్డ్ ఫీల్ అవుతుండే. డాక్టర్ కొంచెం కాన్ఫిడెన్స్ ఇచ్చి అట్లేం కాదు, ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు గో త్రూ దిస్ కదా, సో డెఫినెట్లీ నీకు మంచిగా జరుగుతుంది, వి ఆల్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ అని అట్లా ఇట్లా చెప్పింది అనమాట. సో ఆ రోజు ఇంటికి వెళ్ళిపోయి మైండ్ మొత్తము సెటప్ చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసినాము. నెక్స్ట్ డే వెళ్ళి జాయిన్ అయిపోయినాము. So today is 4th, heading towards hospital for admission. So let's hope for the best. కదా మీకోసం కూర్చోండి. మనం చూద్దాం మనకి డిన్నర్లో ఏమొచ్చిందో. డిన్నర్ పేషెంట్స్ డిన్నర్ ఇది, ఐ థింక్ లెట్స్ సీ వాట్ ఇస్, దలియా లాగా ఉందే, యా ఇట్స్ దలియా, లూజ్ దలియా, ఇంకా కొంచెం సాంబార్ లాగా, ఐ థింక్ యా విత్ సాంబార్. ఉప్పు కారం ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు, సప్ప ఉంటుంది, అట్లనే తినాలి. పేషెంట్స్ ఫుడ్ బాగుందా? నాట్ బ్యాడ్ యాక్చువల్లీ. అందులోనే తిన్నావు. పేషెంట్స్ ఫుడ్ యాక్చువల్లీ ఇంకా ఘోరంగా ఉంటుంది అనుకుంటా, ఐ డోంట్ నో, బట్ ఇదైతే నాట్ బ్యాడ్. అస్సలు మరీ అంత బ్యాడ్ ఏం లేదు, వీ కెన్ ఈట్ అండ్ సర్వైవ్. స్టార్ట్ డిన్నర్. ఇప్పుడు ఎన్ఎస్టీ టెస్ట్ చేస్తాడంట. ఇప్పుడు ఆ టెస్ట్ చేసినాక ఇప్పుడు ఇండ్యూసింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇండ్యూసింగ్ స్టార్ట్ పెట్టి జెల్ పెట్టి పెయిన్ వస్తుంది, తర్వాత 6 hours తర్వాత ఇంకొకటి. ఇది ప్లాన్. అయిన తర్వాత లేబర్ అనేది ఇండ్యూస్ చేసిరు అనమాట. లేబర్ ఇండక్షన్ అంటే జనరలీ ఇంజెక్షన్స్ కూడా ఇస్తారంట, బట్ నా కేసులో ఏంటంటే ఫస్ట్ జెల్ అనేది ఇండ్యూస్ చేసినారు. సో జెల్ ఇండ్యూస్ చేసిన తర్వాత కొన్ని అవర్స్ వెయిట్ చేసి ఆ తర్వాత సెకండ్ డోస్ అనేది కూడా ఇండ్యూస్ చేస్తారంట. అది కూడా సక్సెస్ఫుల్ అవ్వలేదు అంటే ఇంజెక్షన్స్ లాంటి వాటికి వెళ్తారు అని ప్రాసెస్ అయితే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసినారు. సో ఈ వైల్లో మొత్తం ఎన్ఎస్టీ అనేది కంటిన్యూస్గా మానిటర్ అవుతుంది అనమాట. అంటే మనకి బేబీ మూమెంట్స్ ఇందాక చెప్పినట్లు కాంట్రాక్షన్స్ ఏమైనా వస్తున్నాయా ఇవన్నీ కూడా కంటిన్యూస్గా ఆ మెషిన్లో మానిటర్ చేస్తూ ఉంటారు అక్కడ ఉన్న నర్స్ కానీ ఎవరైనా. సో లేబర్ ఇండ్యూస్ చేసిన తర్వాత ఏం పెయిన్స్ తెలియట్లే అనమాట. ఇదేంద్రా బాబు అందరు అంటారు కదా ఇండ్యూస్ చేయగానే పెయిన్ వస్తుంది, నీకు పెయిన్ అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది అని. నాకు అసలు ఏం పెయిన్ తెలియట్లేదు. నేను అనుకుంటుంటే నాకేనా లేకపోతే అందరికి ఇట్లనే జరుగుతుందా అని ఆలోచిస్తాను అనమాట. అసలు 0 పెయిన్ నాకు. మళ్ళీ మధ్యలో నర్స్ వచ్చి ఈ ఎన్ఎస్టీ చేస్తుంది, అట్లనే సర్విక్స్ అనేది చెక్ చేస్తున్నారు.
అసలేం డైలేషన్ లేదు అంటున్నారు. కానీ ఒక్కొక్కసారి ఆ మెషిన్‌లో కాంట్రాక్షన్స్ అనేది చూపిస్తుంది. ఇట్లా అంతా జరుగుతుంది అనమాట. ఈ ప్రాసెస్ అంతా ఓవర్ నైట్ జరుగుతుండే. 8కి స్టార్ట్ చేసినారు. ఒక 6 అవర్స్ తర్వాత సెకండ్ డోస్ పెడతా అన్నారు. సో, ఈ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది. ఈ నైట్ మొత్తము మధ్యలో ఒక 2-3 అవర్స్‌కి ఎన్ఎస్టీ చెక్ చేస్తున్నారు. నర్సెస్ వస్తున్నారు. ఇవన్నీ చేస్తున్నారు. అసలేం అర్థం అవ్వట్లే అనమాట. ఇంకా అట్లా అయ్యి మార్నింగ్ అయింది. మార్నింగ్ ఒక 5 అలా అయింది. 5 అయిన తర్వాత ఇమ్మీడియట్‌గా నా డాక్టర్ వచ్చినారనమాట. వచ్చి ఎందుకంటే ఈ నైట్ మొత్తం ఏదైతే ఎన్ఎస్టీ మానిటర్ చేస్తారో ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా డాక్టర్‌కి పంపిస్తూ ఉంటారనమాట. మనల్ని కన్సల్ట్ అయ్యే డాక్టర్. సో, ఆ డాక్టర్‌కి ఈ రిపోర్ట్స్ అన్నీ పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే యూ నెవర్ నో ఈ ప్రాసెస్‌లో నాకు పెయిన్స్ రావచ్చు, లేదా నాకు పెయిన్స్ తెలియకపోయినా అది కాంట్రాక్షన్స్ పెయిన్స్ అని ఎన్ఎస్టీ చూపించిందంటే ఖచ్చితంగా మనం బేబీ లోపల సఫర్ అవ్వకుండా చూసుకోవాలి కాబట్టి ఎప్పటికప్పుడు మానిటర్ చేసి డాక్టర్‌కి పంపిస్తూ ఉంటారనమాట. సో, డాక్టర్ పొద్దున్న 5:00 వచ్చిందనమాట. నేను షాక్ అయినా, అదేంటి ఇంత పొద్దున్న డాక్టర్ వచ్చేసింది అని. సో, డాక్టర్ మళ్ళీ చెక్ చేసిందనమాట. తను ఫిజికల్‌గా ఉండే ఈసారి చూసింది. చూస్తే ఏంటమ్మా నీకేమైనా పెయిన్స్ వస్తున్నాయా అది అని అంటుంది. అడిగినారు డాక్టర్. నాకు చెప్పినా నాకేం రావట్లేదు డాక్టర్, నాకేం అసలు తెలియట్లేదు, నార్మల్‌గానే ఉన్నా నేను అని చెప్తున్నా. డాక్టర్ అంది కానీ ఇక్కడ నైట్ నుంచి మేము అబ్జర్వ్ చేస్తున్నాం కదా, కొంచెం తేడా అనిపిస్తుంది. కాంట్రాక్షన్స్ అనేవి యాక్చువల్లీ వస్తున్నాయి కానీ నీకు తెలియట్లేదు. సో, మనం ఐ థింక్ రిస్క్ తీసుకోవద్దు అనుకుంటా. వీ హ్యావ్ టు గో ఫర్ సి సెక్షన్ అన్నది. ఐ వాజ్ లైక్ డాక్టర్ ఒకసారి నాకేం ఇట్లనే అనమాట. నాకు అర్థం కాలే, ఏం మాటలు కూడా రాలే అనమాట. అసలు ఏంది ఇది అనుకున్నా. తర్వాత డాక్టర్ మళ్ళీ మన సర్విక్స్ కూడా చెక్ చేసింది. డైలేషన్ ఏం అవ్వలేదు, ఇంకా నార్మల్‌గానే ఉంది అన్నట్టు మాట్లాడుతుంది. అయితే డాక్టరు ఇంకోటి ఇట్లా మాట్లాడుతున్న లోపే ఎన్ఎస్టీ చెక్ చేసిందనమాట. చెక్ చేస్తే అక్కడ రీడింగ్స్ అన్నీ అటు ఇటు వస్తున్నాయంట. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ డాక్టర్ డిసైడెడ్ వీ హ్యావ్ టు డూ ఎమర్జెన్సీ సి సెక్షన్. ఐ వాంట్ లిఖిత ఇన్ ఓపీ, అంటే ఆపరేషన్ ఓటీ అంటారా, ఆపరేషన్ థియేటర్లో కావాలి అని చెప్పింది. అక్కడ వాతావరణం మీరు చూసినట్లయితే ఒక మూవీలో జరుగుతుంది కదా, అట్లా వెంటనే నన్ను షిఫ్ట్ చేసినారు పైకి. అక్కడ నర్సెస్ అందరు అటు ఇటు తిరుగుతున్నారు. డాక్టర్ పీడియాట్రిషియన్ కావాలి అని కాల్ చేస్తున్నారు. ఇట్ వాస్ టైమ్ 6:00 ఇన్ ద మార్నింగ్. ఇమాజిన్ చేసుకుంటే, ఇంకా ఆ రోజు మండే నాకు గుర్తుంది. ఎవ్వరు అప్పటికే షిఫ్ట్ మార్నింగ్ అంటే అంత రెడీగా ఉండరు కదా, బట్ అఫ్ కోర్స్ హాస్పిటల్ కాబట్టి అందరూ డ్యూటీ షిఫ్ట్‌లో ఉంటారు కదా. సో, వాళ్ళందరూ కూడా అలర్ట్ అయిపోయినారు. అందరూ కూడా వచ్చేసినారు. నన్ను తొందరగా పై స్ట్రెచర్ మీద కూర్చోబెట్టి పైకి తీసుకెళ్ళిపోయి ఆపరేషన్ థియేటర్‌లోకి నన్ను తీసుకెళ్ళిపోయినారు. ఎనస్థీషియా వాళ్ళు వస్తున్నారు. దే ఆర్ డిస్కసింగ్ అనమాట. ఇదంతా కూడా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 మినిట్స్‌లో అయిపోతుందనమాట ఇదంతా కూడా. ఐ వాజ్ లైక్ ఏమైతుందో నాకు అర్థమైతలేదు. వెంటనే నా హస్బెండ్‌తో కూడా వాళ్ళు మేడం డిస్కషన్ చేసి కన్సెంట్ సైన్ పెట్టించుకుంటారు కదా, అది కూడా పెట్టించుకుంది. నన్ను పైకి తీసుకెళ్ళిపోయినారనమాట. తీసుకెళ్ళిపోయి అనస్థీషియా ఇంజెక్షన్ కూడా ఇస్తుంది. సో, వాళ్ళు డిస్కషన్ చేసేది ఏంటంటే బేబీ హార్ట్ బీట్ అనేది డ్రాప్ అయిపోతుందంట. సో, నైట్ నుంచి వాళ్ళు ఏదైతే చెక్ చేస్తున్నారో అప్పటి నుంచి కూడా బేబీ హార్ట్ బీట్ అనేది అటు ఇటు అవుతూ ఉండేనంట. మేబీ బికాజ్ వాళ్ళు జెల్ ఇండ్యూస్ చేసినారు కదా, అది బేబీ అనేది తట్టుకోలేకపోతుందేమో, అందుకే సెకండ్ డోస్కి వాళ్ళు వెళ్ళలేదన్నమాట. సో, ఫస్ట్ డోస్కే ఆపేసినారు నాకు. బట్ నేను అనుకుంటుండే మేబీ డైలేట్ అయిందేమో, అందుకే వాళ్ళు ఆపేసినారేమో అనుకుంటుండే. బట్ ఇదంతా జరిగిన తర్వాత నాకు అర్థమైందనమాట. సో, వాళ్ళు వెంటనే ఇండ్యూస్ చేసినారు, ఏమంటారు, ఇంజెక్షన్ ఇచ్చినారు, అనస్థీషియా ఇంజెక్షన్ మనకి బ్యాక్ సైడ్ బోన్కి ఇస్తారు కదా, అది ఇచ్చినారు. వెంటనే నాకు మత్తు కూడా అట్లా అనిపించింది. ఆ తర్వాత పడుకోబెట్టినారు. ఒకటి మధ్యలో పెడతారు కదా, మీరు మూవీస్లో కానీ ఎవరిదైనా డెలివరీ స్టోరీ చూసుంటే మధ్యలో ఇట్లా పెట్టినారు ఒక కర్టెన్ లాగా. అండ్ దే స్టార్టెడ్ ఆపరేటింగ్ మీ అనమాట. అసలు అర్థం అవట్లేదు నాకు. వితిన్ ఇదంతా కూడా మీరు నమ్మరు, 5 మినిట్స్లో ఇదంతా జరిగిపోతుంది. అందరు అటు ఇటు ఉరుకుతున్నారు, నర్సులు వస్తున్నారు, చెక్ చేస్తున్నారు, ఇది ఫుల్ అనమాట. ఒక టెన్షన్ అయిపోతుంది. సో, ఒక 5 మినిట్స్ తర్వాత ఐ హియర్ అ బేబీ క్రైమ్. ఈ మూమెంట్ నేను ఎట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు. ఇట్స్ అ
వెరీ ప్రెషియస్ మూమెంట్. నాకు చెప్తుంటే కూడా ఐఎమ్ గెటింగ్ వెరీ ఎమోషనల్ అనమాట. ఆ మూమెంట్ ఏదైతే బేబీ క్రై ఉంటుందో, నువ్వు బాయ్ పుట్టిందా గర్ల్ పుట్టిందా ఇదేది నీకు గుర్తురాదనమాట. ఎవరైతే మదర్ ఉన్నారో ఈ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటే వాళ్ళకి నార్మల్ అయినా సీ సెక్షన్ అయినా కానీ మన బేబీ ఏడవడం మనం వినగానే మనం అన్నీ మర్చిపోతాం అనమాట. ఎవరు పుట్టినారు, గర్ల్ ఆ బాయ్ ఇవి ఏం గుర్తుండవు. బేబీ క్రై వినిపించింది, యూనో బేబీ బయటికి దిగానే ఏడవాలి అంటారు. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్, బేబీ ఏడవాలి ఖచ్చితంగా. అప్పుడే లంగ్స్ అనేవి ఎలివేట్ అయ్యి బేబీ హెల్దీ అన్నట్టు కూడా అర్థం అనమాట. బేబీ ఏడవగానే ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంటే నేను ఒక మదర్ అయినా ఇప్పుడు అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో అదైతే నేను మాటల్లో చెప్పలేను. ప్లీజ్ అందరూ ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలనే చెప్తాను నేను. సో అట్లా బేబీని తీసుకొచ్చి నా దగ్గర పెట్టినారు. బట్ ఎక్కువసేపు పెట్టలే అనమాట, ఎందుకంటే ఇట్ వాస్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ కాబట్టి. వెంటనే బేబీని తీసుకెళ్ళి బయట నా హస్బెండ్ ఉండే తనకి చూపించారంట. చూపించిన తర్వాత తన ఫీలింగ్ అయితే అసలు చెప్పలేం మాటలు. హీ వాజ్ లైక్ ఆల్ ఏమంటారు బ్లాంక్ అనమాట. ఆ మూమెంట్ని ఎట్లా క్యాప్చర్ చేయాలి, ఎట్లా తీసుకోవాలో కూడా ఆయనకు అర్థం కాలేదంట. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగిపోయింది కదా ఇదంతా కూడా. హీ వాజ్ ఆల్సో ఇన్ షాక్ లాగా, ఎందుకంటే వితిన్ 5 minutes నేను పైకి వెళ్ళిపోయినా, కట్ చేసినారు, తీసేసినారు, అయిపోయింది. సో కట్ చేస్తే ఏమైందంటే బేబీ హార్ట్ బీట్ అనేది 109 వరకు వెళ్ళిపోయింది. అసలు నార్మల్గా అయితే ఏమంటారు ఎప్పుడు స్కాన్ చేసినా 130, 140 అట్లా వస్తుండే. 109 వరకు వెళ్ళిపోయిందంట, విచ్ ఇస్ నాట్ రియలీ గుడ్. బేబీకి ఏమైనా జరుగుతుండే, టచ్ వుడ్. థ్యాంక్ గాడ్ టు దట్ డాక్టర్. తన పేరు డాక్టర్ అర్చన అనమాట. తను మాత్రం షీ సేవ్డ్ మై చైల్డ్ అని చెప్పొచ్చు. నా బేబీని సేవ్ చేసింది. టైంకి ఆమె రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే ఇఫ్ యూ సీ తను మార్నింగ్ 5 o'clockకే వచ్చి నైట్ నుంచి తనకి రీడింగ్స్ అన్నీ పంపించారు కాబట్టి తనకి ఏమనిపించిందేమో. తర్వాత నేను అడిగినప్పుడు తనకి చెప్పింది, తను ఆ మ్యామ్ నాకు చెప్పింది కి నాకు ఒక ఇన్స్టింక్ట్ అనిపించింది కి వీ హ్యావ్ టు టేక్ ద బేబీ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అదర్వైజ్ యునో ఏమైనా జరుగుతుండే. సో థ్యాంక్ గాడ్ షీ టుక్ మై బేబీ అవుట్ ఆన్ టైమ్. సో వెంటనే పీడియాట్రిషియన్ తీసుకున్న తర్వాత బయట నాకు తర్వాత మా హస్బెండ్ చెప్పినారనమాట. సో పీడియాట్రిషియన్ వెళ్ళి హస్బెండ్కి చూపించి తర్వాత మొత్తం చెకప్ చేసినారంట. చేస్తారు కదా బేబీని బయటికి తీసుకురాగానే బేబీ హార్ట్ బీట్ కానీ ఇవన్నీ మానిటర్ చేస్తారనమాట. సో అంత మంచిగానే ఉందని చెప్పినారు. సో ఆ తర్వాత నాకు మత్తుండే కదా. సో నేను డాక్టర్తో మాట్లాడుతున్నానంట. డాక్టర్ పేరు అడిగిందంట. సో నేను అనుకున్న పేరు చెప్పినాను. ఇవన్నీ కూడా జరిగిపోయినాయని నాకు అసలు నేను ఇమాజిన్ చేసుకోలేకపోయినా తెలుసా. అసలు నేను లేబర్ ఇండ్యూస్ అయిన తర్వాత నార్మల్ అయిపోతుందేమో అనుకుంటే అది పోయి ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయింది. మీరు నమ్మరు, నా హస్బెండ్ని కూడా లోపలికి అలౌ చేయలేదు. జనరల్గా మనం అందరం చాలా ఊహించుకుంటాం కదా, డెలివరీ అయితే నా హస్బెండ్ నా పక్కనే ఉంటారని. నేను కూడా అట్లనే ఊహించుకున్నాను. బట్ అట్లా ఏం జరగలే అనమాట. బికాజ్ ఎమర్జెన్సీ సీ సెక్షన్ అయితే ఎమర్జెన్సీ డెలివరీస్ ఏదైనా ఉన్నా కానీ హస్బెండ్ని అలౌ చేయరంట. బికాజ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ హ్యావ్ టు టేక్ ఆఫ్ ద బేబీ. మనం ఆ టైం అసలు వేస్ట్ చేయరు. అసలు నేను ఆ రోజు చూసిన అనమాట, టైం అసలు ఎక్కడ వేస్ట్ చేయలేదు డాక్టర్స్ కానీ నర్సులు కానీ. అండ్ తర్వాత నాకు చెప్పింది ఏంటంటే కింద ఒక స్క్రీన్ లాగా ఉంటుంది కదా, ఆ స్క్రీన్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ లిఖిత అని ఉండే అంట. తర్వాత నా హస్బెండ్ చెప్పినారు నాకు, అంటే ఇట్ వాజ్ వెరీ సీరియస్ సిచ్యువేషన్. అసలు ఇవాళ ఇట్లా ఇంత హ్యాపీగా మాట్లాడుతున్నా అంటే ఆ రోజు టైంకి నా బేబీ బయటికి వచ్చింది కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ రైట్ నౌ. సో నేనేమంటా అంటే అప్పుడు నేను కాల్ తీసుకోకపోయి ఉంటే, అంటే డాక్టర్ వెంటనే 5 minutesలో నాకు మనం సీ సెక్షన్ చేయాలి అన్నప్పుడు నేను ఆ కాల్ తీసుకోకుండా నేను వినకుండా ఉండుంటే టుడే ఏదైనా జరుగుతుండే. సో ఆ టైంలో నేను డాక్టర్ మాట విన్నా కాబట్టి టుడే మీ అండ్ మై బేబీ ఆర్ సేఫ్ అనిపించింది నాకు. ఆ తర్వాత నాకు అసలు ఇవన్నీ మైండ్లో తిరుగుతుంటే అసలు చాలా ఒక ఓవర్వెల్మింగ్ అని కూడా అనొచ్చు. సో సమ్హౌ నేను నార్మల్ డెలివరీ అనుకుంటే అయ్యింది సీ సెక్షన్ అనమాట. అది కూడా ఎమర్జెన్సీ సీ సెక్షన్, నార్మల్ సీ సెక్షన్ కూడా కాదు, ప్లాన్డ్ సీ సెక్షన్ అస్సలు కాదు. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని అందుకే లాస్ట్ వీడియోలో చెప్పిన అనమాట. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఎవరైనా
ప్లీజ్ లిసన్ టు యువర్ డాక్టర్స్. వెన్ డాక్టర్స్ టెల్స్ యూ కి ఇట్లా బేబీ మూమెంట్స్ ఎట్లున్నాయి అట్లున్నాయి అన్నప్పుడు ప్లీజ్ మీ ఇన్స్టింక్ట్స్ని పక్కన పెట్టి డాక్టర్కి వినండి. ఎందుకంటే దట్స్ వెరీ ఇంపార్టెంట్ కదా. డాక్టర్స్ చూస్తారు కదా, వాళ్ళకి తెలుసు, బికాజ్ దే హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ కేసెస్ కదా. సో నా డెలివరీ స్టోరీ ఇట్లా జరిగిందనమాట. వితిన్ 5 minutesలో తీసేసినారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్ ఏందో తెలుసా? ఇట్ ఈస్ అ వెరీ టఫ్ ఫేజ్. వన్స్ బేబీ బయటకు వచ్చిన తర్వాత మనం వెంటనే బ్రెస్ట్ ఫీడింగ్ చేయలేము. మనకేమో అనస్థిషియా చేస్తారు కాబట్టి ఒక 8 hours వరకు ఐసీయూలో పెడతారు. ఎస్, బేబీని తెచ్చి మన పక్కన పెడతారు, కానీ మనం ఏం కదలడానికి ఉండదు అనమాట. అప్పుడప్పుడే మనకి సెన్సెస్ అనేవి వెళ్ళిపోతుంటాయి, ఆ మత్తు అనేది వదులుతూ ఉంటుంది. సో ఆ మత్తు వదులుతున్నప్పుడు మనం లేవలేము. మనకి యూరిన్కి కూడా, బ్లాడర్కి కూడా మనకి పెడతారనమాట. ఐ డోంట్ నో వాట్ ఈస్ ఇట్ కాల్, ఐ విల్ పుట్ అన్ ఇమేజ్ హియర్. దాన్ని ఒక పదం అంటారు దాన్ని. సో మన పైప్ పెడతారనమాట. సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే వేరే అని చెప్పాలి. ఆఫ్టర్ డెలివరీ ఎక్స్పీరియన్స్ వేర్ యాక్చువల్లీ పోస్ట్ పార్టమ్ ఫేస్ అంటాం కదా. సో దట్ యాక్చువల్లీ స్టార్టెడ్ అనమాట. యాక్చువల్లీ నేను పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటాం కదా, అది కూడా ఫేస్ చేసినుండే. సో అదంతా కూడా నాకు షేర్ చేసుకోవాలనిపిస్తుంది. బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ వీడియో బికాస్ దిస్ వీడియో ఇస్ స్పెషల్ వీడియో అని నేను అనుకుంటున్నా. నా డెలివరీ స్టోరీని మీతో పాటు షేర్ చేసుకుందాం అనుకున్నా కాబట్టి లెట్ దిస్ బీ అ స్పెషల్ వీడియో. లెట్ అస్ వెల్కమ్ మై బేబీ ఇన్ టు దిస్ వరల్డ్. సో అదనమాట. మొత్తానికి అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. So all the mothers out there who are expecting their babies very soon, please stay strong. Yes, of course ఆ nervousness ఉంటుంది, ఆ భయం ఉంటుంది, ఆ టెన్షన్ వాతావరణం ఉంటుంది. బట్ గో విత్ వాట్ యువర్ డాక్టర్ సేస్ అనమాట. మీకు కూడా ఒక ఇన్స్టింక్ట్ అనిపిస్తుంది కదా, అది కూడా డాక్టర్కి చెప్పండి. ఇఫ్ ఇట్స్ పాసిబుల్, డాక్టర్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ ఫర్ యూ. సో ఆల్ ద బెస్ట్. అందరూ హ్యాపీగా ఉండాలి, బేబీ అండ్ మదర్ అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్డ్. ఇంకా దేనికి లిఖితాస్ లిటిల్ కార్నర్కి. బాయ్.